ఆ? దివ్య ఫ్యానా? శ్రీకాకుళమా? నాన్న బిగ్ బాస్ ఇది నీదే కదా ప్లాన్ స్కెచ్ అంతా కూడాను. శ్రీకాకుళం నుంచి దివ్య ఫ్యాన్స్ అనుకుంటూ వచ్చారు. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది ఇది నీ అరేంజ్మెంటేనేమో అని. అంటే మేము ఎక్కడా వినలేదు. కమెంట్స్లో కూడా ఎవడు వచ్చి మమ్మల్ని ఎవడు ఏం అండం చూడలేదు ఇప్పటిదాకా. దివ్య గురించి పోరాటాలు అంటే మరి సాహసం అనే చెప్పాలి. ఆయన ఎవరో శ్రీకాకుళం నుంచి వచ్చారట, దివ్య ఫ్యాంట. చూసారా మీరు? నేను ఇంకా చూస్తున్నాను, ఇప్పుడే మొదలైంది. ఆవిడ ఎవరో ఇమ్ము ఫ్యాంట, మంచి ఏమిటో రెడీ అయ్యి వచ్చారు ఆవిడ. మొత్తం అంతా గాజులు అన్నీ వేసేసుకుని. సో నాగార్జున గారు కూడా మీరు భలే ఉన్నారమ్మా అనుకుంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అయితే నాగార్జున గారి డ్రెస్ గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ పాలు పొంగిపోతున్నాయి, నేను కాఫీ తాగాలి ఫస్ట్. తల పగిలిపోతుంది కాఫీ పడితే తప్ప. బిగ్ బాస్ చూడలేం, ఇంకా రేజ్ అయిపోతుంది, బీపీ రేజ్ అయిపోతుంది. అందుకని ఫస్ట్ కాఫీ తాగేసి తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు. నిన్న ఎపిసోడ్, సాటర్డే ఎపిసోడ్ నేను చేయలేదు. ఎందుకనంటే నిన్న మా ఇంట్లో అయ్యప్ప దీక్ష స్టార్ట్ అయింది మండలం. సో అదనమాట, నిన్నటి ఎపిసోడ్ నేను అసలు చూడలేదు. సో మా ఇంట్లో మా హస్బెండ్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు నిన్న 41 days. సో అక్కడ టెంపుల్కి వెళ్ళి అవన్నిటితో బిజీగా ఉన్నాను. ఎపిసోడ్ కూడా చూడలేదు నేను. నాగార్జున గారు ఎవరెవరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారో, వాళ్ళ ముద్దు బిడ్డకి ఏమైనా ఇన్పుట్స్ లేకపోతే ఏమైనా టిట్ బిట్స్ లాంటివి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారా లేదా మన తనుజ అక్కయ్యకి, అవన్నీ ఇప్పుడు కామనే కదా. ఇన్స్టాగ్రామ్లో ఏవో వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. బట్ ఇవాళ ఎపిసోడ్ చూసి ఏమైనా చిన్నవి అలాంటివి వదలడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అదే మన నిలువు వీడియోసా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.